ఈరోజు ఒక డిఫరెంట్ క్యారెక్టర్ గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాను. అదేంటంటే ప్రతి ఇంట్లోనూ అని చెప్పలేం కానీ ఆ, ఊర్లో కనీసం ఒక 10 మంది ఇలాంటి వాళ్ళు ఉంటారండి. అదేవిధంగా ఆఫీస్లో కనీసం ఒక్కరన్నా ఉంటారు. అదేంటంటే ప్రతి పని మనమే చేయాలి. ప్రతి పని మనమే కరెక్ట్గా చేయగలం. మిగతా వాళ్ళు చేయలేరు. ఈ లెవెల్లో ఉంటూ ప్రతి విషయంలోనూ ఇన్వాల్వ్ అవుతూ ప్రతి చిన్న విషయంలోనూ పర్ఫెక్షనిస్ట్ అంటే పర్ఫెక్ట్గా చేయాలి. అది ఎక్సలెంట్ కరెక్ట్గా చేయాలి. అది నేనైతేనే కరెక్ట్గా చేయగలను, ఇంకెవరైతే చేయలేరు. ఈ లెవెల్ ఆఫ్ మైండ్ సెట్తో బిహేవ్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో అయితే ఒక తండ్రిగా ఉన్న వ్యక్తులు ఏం చేస్తుంటారంటే నేను మాత్రం ఈ పని బాగా చేయగలను, మిగతా వాళ్ళు అంటే ఒక పని ఒప్పగిచ్చేసిన తర్వాత కూడా ఆ పని ఇలా చేయాలా అలా చేయాలని చెప్పి సలహాలు ఇస్తూ ఆ పని మీకన్నా నేనే బాగా చేయగలనని చెప్తూ ఉంటారు. అదేవిధంగా కంపెనీల్లో అయితే ఒకవేళ లీడర్గా ఉంటే అలాంటి వ్యక్తులు ఏంటంటే వాళ్ళ కింద ఉన్న వాళ్ళు ఎంత వర్క్ చేసినా కూడా తను మాత్రమే వర్క్ చేయగలనని చెప్పి మళ్ళీ దాన్ని తను సొంతంగా చేయడం, లేదంటే నేనైతే ఇలా చేస్తుంటాను, నేనైతే అలా చేస్తుంటాను అని చెప్పి వాళ్ళని డిమోటివేట్ చేయడం. ఇలాంటి వ్యక్తులు మనకు జీవితంలో తగులుతూ ఉంటారు. అలాంటి వ్యక్తుల గురించి మీరు తెలుసుకున్నట్లయితే ఫస్ట్ థింగ్ అంటే అలాంటి వ్యక్తుల దగ్గర చాలా వరకు ఉండడం అనేది కష్టం అండి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు మనం ఏ పని చేసినా కూడా దాంట్లో నెగిటివ్ పాయింట్స్ తీసుకుంటూ ఉంటారు, నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటారు. దానివల్ల మనకేంటంటే చేసే పని మీద ఇంట్రెస్ట్ పోయి అసలు ఆ పని చేయాలనే ఆలోచన కూడా ఆగిపోతుంది. అది ఎక్కువగా కూడా తండ్రి కొడుకుల మధ్య చాలా ఉంటుంది అనమాట. అంటే డామినేటెడ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళ దగ్గర ఇది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. అంటే కరెక్ట్గా నేనే చేయగలను, ఇంకెవరు చేయలేరు అన్నట్టుగా ఉంటుంది అనమాట మైండ్ సెట్ కూడా. దీనివల్ల ఏంటంటే విసుగు, చిరాకు, విరక్తి వస్తుందండి. దానివల్ల అసలు మనము పని చేయకపోవడమే కాకుండా అసలు ఆ పని మీదే అసహ్యం అనేది పెంచుకుంటాం. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇలాంటి క్యారెక్టర్లు మీకు తగిలినప్పుడు వీలైనంత వరకు ఆ క్యారెక్టర్‌కి దూరంగా ఉండడం మంచిది. ఎందుకంటే వీళ్ళతో మనం వాదించిన కూడా వాదించలేము. ఎందుకంటే ఎంత వాదించినా కూడా చివరికి మనల్ని ఎదవలు చేస్తారు. మన గురించి నెగెటివ్‌గా బయట అందరికీ స్ప్రెడ్ చేస్తారు. సో, అలాంటి వ్యక్తుల దగ్గర మనం ఉండడం కన్నా, మన దారి మనం చూసుకోవడం, మన పని మనం చేసుకోవడం బెటర్. అంతేగాని వాళ్ళతోనే ఉంటూ వాళ్ళు చెప్పే పని చేయాలి అంటే నరకంగా అనిపిస్తదండి అసలు. కంపెనీల్లో గాని, ప్రభుత్వ ఉద్యోగుల్లో గాని అంటే ఇలాంటి వ్యక్తులు గాని హైయర్ పొజిషన్‌లో గాని ఉంటే ఇంకా కింద పనిచేసే వాళ్ళకి నరకంగా అనిపిస్తదండి. ఎందుకంటే ఏ పని చేసినా, ఎంతన్నా చేసినా, ఏమన్నా చేయండి, ఏదో ఒక తప్పు చూపించడం, నేనే కరెక్ట్‌గా చేయగలుగుతానని చెప్పండి అనే మైండ్ సెట్‌తో మాట్లాడుతూనే ఉంటారు. సో, ఇలాంటి వ్యక్తులకి మీరు కొంచెం దూరంగా ఉండడం మంచిది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.